సో మనకు యూనిట్ 10 డిఎస్సిలో యూనిట్ 10కి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండి. అంటే దీంట్లో మనకు రెండు లెసన్స్ ఉన్నాయి. దీంట్లో ఏది మనకు యూనిట్ 10 సంబంధించి ఒకటేమో మ్యాగ్నెటిజం, ఇంకోటి ఎలక్ట్రోమ్యాగ్నెటిజం. సో మ్యాగ్నెటిజం నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నెటిజం నుంచి కూడా క్వశ్చన్ రావచ్చు. సో ఈ రెండింటి నుంచి సో అయస్కాంతం నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా విద్యుత్ అయస్కాంతం, సో విద్యుత్ అయస్కాంతం నుంచి కూడా ఇంకో క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉన్నది. సో విద్యుత్ అయస్కాంతంలో ఎక్కువ అంటే మీకు ఫార్ములాస్ అనేది ఎక్కువగా మనం లెర్న్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ అయస్కాంతం మరియు విద్యుత్ అయస్కాంతానికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది 2 isolated point poles of strength 30 ampere meter and 60 ampere meter are placed 0.3 meter apart. Find the force of repulsion between the two poles. సో ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఇక్కడ ఇది 30 ampere meter and 60 ampere meter. 60 ampere meter ధ్రువసత్వాలను 0.3 మీటర్ దూరంలో ఉంచితే వాటి మధ్య వికర్షణ బలం ఎంత? సో ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్. ఏమి ఇచ్చిన ఇక్కడ 30 ఆంపియర్ మీటర్ అనేది ఒక ధ్రువసత్వం, 60 ఆంపియర్ మీటర్ అనేది ఇంకొక ధ్రువసత్వం. ఈ రెండింటి మధ్యలో దూరం ఎంత ఉంది అంటే 0.3 మీటర్ దూరం ఉంటే వాటి మధ్య వికర్షణ బలం ఎంత? సో ఇది మనకు కూలుంబు విలోమ వర్గ నియమం అండి. కూలుంబు విలోమ వర్గ నియమం. సో ఏది అయస్కాంతంలో, విద్యుత్తులో ఉన్నది వేరే, అది అయస్కాంతంలో కూలుంబు విలోమ వర్గ నియమం ఏం చెప్తుంది అంటే ఏవైనా రెండు ధ్రువసత్వాలని r దూరంలో ఉంచినప్పుడు ఆ రెండు ధ్రువసత్వాల మధ్య గల ఆకర్షణ లేదా వికర్షణ బలం ఆ రెండు ధ్రువసత్వాల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో దాన్ని మనం F ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 బై r² అని రాసినాం. ఆ ప్రపోర్షనాలిటీ తీసేస్తే కాన్స్టెంట్ k అని రాస్తాం. k ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంతనంటే μ0/4π. అంటే కూలుంబు విలోమ వర్గ నియమం ప్రకారం F ఈజ్ ఈక్వల్ μ0/4π. సో m1 m2 బై r². ఇది ఫార్ములా. F ఈజ్ ఈక్వల్ ఏంది μ0/4π m1 m2 బై r² కెన్ రైట్. సరే, ఓకే, F ఈజ్ ఈక్వల్ μ0/4π m1 m2 బై r². సో దీంట్లో వాడు ఏమేమి ఇచ్చిండనంటే m1 ఈజ్ గివెన్ అండి. సో ఎంతది 30 ఆంపియర్ మీటర్ ఇట్ ఈజ్ m1 అండ్ 60 ఆంపియర్ మీటర్ ఇది m2. వాటి మధ్య దూరం 0.3 మీటర్స్ అనేది r. m1 ఈజ్ గివెన్, m2 ఈజ్ గివెన్, r ఆల్సో ఈజ్ గివెన్. వాట్ వి టు ఫైండ్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ బిట్వీన్ దెమ్. వాడు ఎందుకు ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అంటే ఈ m1 m2 రెండు కూడా లైక్ చార్జెస్ అంటే లైక్ పోల్స్, అంటే సజాతి ధ్రువాలు అయితేనే అవి వికర్షించుకుంటాయి. ఒకవేళ కనుక అవి విజాతి ధ్రువాలు కనుక అయినట్లయితే ఆ రెండింటి మీద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండేది. సో ఆ మీనింగ్ ఏంటంటే బోత్ ఆర్ లైక్ పోల్స్. సో F ఈజ్ ఈక్వల్ వాట్ వీ కెన్ రైట్ హియర్ μ0 వాల్యూ ఎంతనంటే 4π × 10⁻⁷ బై 4π యాస్టీస్ ఇంటూ m1 ఈజ్ ఈక్వల్ 30 ఆంపియర్ మీటర్, m2 ఈజ్ ఈక్వల్ 60 ఆంపియర్ మీటర్ by r is equal 0.3 meter. R is equal 0.3 meter. We can write here 3 × 10⁻⁻1 meter. 0.3 అంటే 3/10 we can write. So we can write here 3 × 10⁻⁻1. r² అంటే 3 × 10⁻⁻1 whole square అండి. 3² అంటే 9 × 10⁻⁻1 whole square అంటే 10⁻². 10⁻² we can write. Check this one here. 4π get cancelled. 4π get cancelled.
సో దిస్ వాట్ వీ కెన్ రైట్ హియర్ 10 పవర్ మైనస్ 2, ఈ 10 పవర్ మైనస్ 2 క్యాన్సిల్, ఇక్కడ -5 ఉంటుంది, 10 పవర్ మైనస్ 5. 30 into 60, 3 6 18 means 1800 into 10 power minus 5. By ఎంత ఉంది ఇక్కడ, ఇది 9. So this you can write here 9. So 9 1s are 9, 9 2s are 18, 0 0. This is equal to, you can write here 200 into 10 power minus 5 న్యూటన్స్. అయినా కరెక్టే, ఒకవేళ ఇది ఆప్షన్లో లేదు అనుకోండి, ఇక్కడ ఉన్న 2 zeros ఇక్కడ 10 power minus 4 పోతే -3 ఉంటుంది, -3. సో ద ఆన్సర్ ఈజ్ 2 into 10 power minus 3 న్యూటన్. సో ఇదైనా కరెక్టే. లేదు, ఒకవేళ ఈ ఆప్షన్ కూడా లేకపోతే ఇది ఉంటుంది 0.002 న్యూటన్స్. 0.002 అని అంటే 2/1000 అంటే 2/10 cube, 10 cube పైకి వస్తే 10 power minus 3. సో 0.002 న్యూటన్ ఆర్ 2 into 10 power minus 3 న్యూటన్. సో దిస్ ఈజ్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ బిట్వీన్ ద 2 పోల్స్. ఆ రిపల్షన్ అనేది మెన్షన్ చేసిందనంటే బోత్ ఆర్ లైక్ పోల్స్, అంటే రెండు నార్త్ పోల్ కావచ్చు లేదా రెండు సౌత్ పోల్ కావచ్చు. కానీ అన్లైక్ పోల్స్ అనుకోండి, సో ఒకటేమో నార్త్ పోల్ ఇంకోటి సౌత్ పోల్ ఉంటే అప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి అనేవాళ్ళు. అండర్స్టాండ్ ఇయర్. సో కూలుంబ్ విలోమ వర్గ నియమం మీద ఒక క్వశ్చన్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. సో కాబట్టి కూలుంబ్ విలోమ వర్గ నియమం అనేది సో ఎక్కువగా ఫోకస్ చేయండి. కూలుంబ్ విలోమ వర్గ నియమం అనగానే మీకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఇదండి. F is equal μ0/4π m1 m2/r². ఈ μ0 వాల్యూ కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి. ద వాల్యూ ఎంతనంటే 4π into 10 power minus 7. μ0 వాల్యూ 4π into 10 power minus 7 Henry/meter. ఓకే, అది సింప్లిఫై చేసి m1 m2 r సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి ఓకే గెట్ ద ఆన్సర్. ఇది కూలుంబు విలోమ వర్గ నియమాన్ని అనుసరించి చేయవలసిన ఫార్ములా. గాట్ ఇట్ రైట్. See the next question. If the distance between two poles is increased 2 times, keeping their pole strengths constant, find the new force that exists between the poles. Sir, ఇది కూడా కూలుంబ్ విలోమ వర్గ నియమం ప్రకారమే. If the distance between two poles is increased 2 times, keeping their pole strength constant, అంటే ధ్రువాలను స్థిరంగా ఉంచి వాటి మధ్య దూరాన్ని ఇంక్రీజ్ 2 times అండి. వాటి మధ్య దూరాన్ని 2 రెట్లు పెంచితే ఫైండ్ ద న్యూ ఫోర్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఆ రెండు ధ్రువాల మధ్య బలం ఎంత. సో ఇది వాడు ఇచ్చిన క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 poles ఈజ్ ఇంక్రీజ్డ్ 2 times, కీపింగ్ దేర్ పోల్ స్ట్రెంత్ కాన్స్టెంట్, ఫైండ్ ద న్యూ ఫోర్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద 2 poles. సరే ఓకే, ఇక్కడ 2 ధ్రువాలు తీసుకోండి. ఇది కూడా మనకు కూలుంబ్ విలోమ వర్గ నియమం అనుసరించే చేస్తాం అనేది. ఆ కూలుంబ్ విలోమ వర్గ నియమంలో 2 ధ్రువాలు ఉన్నాయండి ఇనిషియల్గా. ఆ 2 ధ్రువాల మధ్య ఫస్ట్ డిస్టెన్స్ అనేది ఎంతో ఉన్నప్పుడు వాటి మధ్య బలం F. వాటి మధ్య బలం ఎంత F. మళ్ళీ ఏమంటుండు, ధ్రువాలను మార్చకుండా అంటే ధ్రువాలను స్థిరంగా అట్లనే ఉంచేసి వాటి మధ్య దూరాన్ని 2 రెట్లు పెంచితే, ఏది ఆ 2 ధ్రువాల మధ్య దూరాన్ని 2 రెట్లు పెంచితే వాటి మధ్య బలం ఏమవుతుంది అంటున్నాడు. రైట్, అదే కదా. ధ్రువాలను స్థిరంగా ఉంచి వాటి మధ్య దూరాన్ని 2 రెట్లు పెంచితే ఆ 2 ధ్రువాల మధ్య బలం ఎంత. సరే, మీకు ఇనిషియల్గా ఇది m1 అనే పోల్ స్ట్రెంత్, ఇది m2 అనే పోల్ స్ట్రెంత్ అనుకోండి. ఈ రెండింటి మధ్య దూరం అనేది r. ఇటువంటి సందర్భంలో ఈ రెండింటి మధ్య బలం F ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, μ0/4π m1 into m2/r². F ఈజ్ ఈక్వల్ μ0/4π m1 into m2/r² యూ కెన్ రైట్. ఏది m1 m2 ధ్రువాలను r దూరంలో వేరు చేసినట్లయితే ఇదేమంటుందంటే ఆ 2 ధ్రువాలను అట్లే ఉంచేసి, అంటే ఇది m1
ఈ M2 ఈ ధ్రువాలను మార్చలేదని, కానీ ఈ దూరాన్ని ఏం చేసినంటే 2r చేసి, దూరాన్ని చేసిన ఇక్కడ 2r చేసినాడు. సో అప్పుడు ఏమవుతున్నది, F డాష్ ఇజ్ ఈక్వల్ μ0/4 m1 m2 by 2r whole square. This we can write here 2r whole square we can write. 2r whole square we can write. ఇప్పుడు నాకు కావాల్సింది f డాష్ ఇజ్ ఈక్వల్ ఎంతో కావాలండి. వాట్ వై డిఫైండ్ హియర్, f డాష్ ఇజ్ ఈక్వల్ కనుక్కోవాలి. ఇప్పుడు మీకు ఇది బై చేసినాం అనుకోండి, దిస్ బై దిస్, ఫస్ట్ బై సెకండ్, ఈ μ0/4 μ0/4 క్యాన్సిల్, ఈ m1 m2 క్యాన్సిల్, ఈ 2r హోల్ స్క్వేర్ అంటే 4r స్క్వేర్ అవుతుంది, 4r స్క్వేర్ పైకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, f బై f డాష్ ఇజ్ ఈక్వల్ 4r స్క్వేర్ బై r స్క్వేర్, r స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు f డాష్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది అని అంటే f/4, అంటే f డాష్ ఇజ్ ఈక్వల్ ఏమైంది ఇక్కడ, ఇది f/4. f/4 అంటే 4 రెట్లు తగ్గుతుంది అండి, 4 రెట్లు తగ్గుతుంది. ఆన్సర్ ఏమవుతుందనంటే 4 రెట్లు తగ్గుతుంది, 4 రెట్లు తగ్గుతుంది. క్లియర్. సో ఇప్పుడు ఆప్షన్ ఇచ్చిన కొన్ని 2 రెట్లు పెరుగుతుంది, 2 రెట్లు తగ్గుతుంది, 4 రెట్లు పెరుగుతుంది, 4 రెట్లు తగ్గుతుంది. సో అనేస్తే మనకు వచ్చిన కండిషన్ f డాష్ ఇజ్ ఈక్వల్ f/4. సో దీని ప్రకారం ఆ రెండింటి మధ్య బలం అనేది ఎన్ని రెట్లు తగ్గింది, ఇక్కడ 4 రెట్లు తగ్గింది, 4 రెట్లు తగ్గింది. ఒకవేళ ఇప్పుడు ఇదే క్వశ్చన్ని సరే మీకు ఇట్లా ఒక షార్ట్ కట్ ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఏంటిది అని అంటే ఇప్పుడు మీకు ఇనిషియల్గా f1 ఇజ్ ఈక్వల్ టు ఏమో f అనుకోండి, f1 ఇజ్ ఈక్వల్ f అనుకోండి. మనకు అనుకోవాల్సిన f2 ఇజ్ ఈక్వల్ టు ఏమో f డాష్ అనుకోండి, f డాష్ కనుక్కోవాలి. నెక్స్ట్ r1 ఇజ్ ఈక్వల్ టు ఏమో r, ఇనిషియల్గా r1 ఇజ్ ఈక్వల్ టు ఎంత r. ఎందుకు, ధ్రువాలను మార్చలే కాబట్టి సో m1 m2ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. r2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందనంటే ఇట్ ఈజ్ ఇంక్రీజ్ 2 టైమ్స్ అని అంటే 2r అవుతుంది. 2 రెట్లు పెంచినామనంటే 2r అవుతుంది, 2 రెట్లు తగ్గించినామనంటే r/2 అవుతుంది. 4 రెట్లు పెంచినామనంటే 4r, 4 రెట్లు తగ్గించినామంటే r/4. రైట్. సో ఇప్పుడు వాడు ఏం కనుక్కోమంటుండు, ఈ f డాష్ ఈజ్ ఈక్వల్ ఎందుకు కనుక్కోమంటుండు. ఇప్పుడు మీకు f ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి ఇక్కడ, ఇది f ఈజ్ ఈక్వల్ μ0/4 m1 m2 by r స్క్వేర్. సో దీంట్లో μ0/4 కాన్స్టెంట్, m1 m2 ఇది కూడా కాన్స్టెంట్. అప్పుడు మనకు ఈ f అనేది r స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఉందండి, అంటే f ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r స్క్వేర్. అంటే దిస్ వీ కెన్ రైట్ హియర్ f ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r స్క్వేర్. అంటే దీన్ని మనం f1/f2 ఈజ్ ఈక్వల్ r2/r1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు, r2/r1 హోల్ స్క్వేర్. సరే ఇట్లా ఫార్ములా రాసి చేసేదానికంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇదేమవుతున్నది, f1 ఈజ్ ఈక్వల్ టు ఏమో f1, f2 ఈజ్ ఈక్వల్ టు ఏమో f డాష్ కనుక్కోవాలి, r2 ఈజ్ ఈక్వల్ టు ఎంతది 2r బై r1 అంటేనేమో r, ఇట్ ఈజ్ హోల్ స్క్వేర్. ఈ r క్యాన్సిల్, r క్యాన్సిల్. ఇక్కడ ఏముంది 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్ అంటే ఎంత 4, 2 స్క్వేర్ అంటే 4, అంటే f బై f డాష్ ఈజ్ ఈక్వల్ 4 రాయొచ్చు. దేర్ఫోర్ f డాష్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు అంటే మనం f/4, f డాష్ ఈజ్ ఈక్వల్ f/4, ఇదే కదా f డాష్ ఈజ్ ఈక్వల్ f/4. అంటే ఇట్లా ఫార్ములా చేసి చేయొచ్చు, లేదా మనకు ఒక షార్ట్ కట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఫోర్స్కి డిస్టెన్స్కి మధ్య రిలేషన్, ధ్రువసత్వాలను మార్చలేదు కాబట్టి ఆ ఫోర్స్కి డిస్టెన్స్కి మధ్య రిలేషన్ ఎంతనంటే f ఈ ప్రపోర్షనల్ టు 1/r స్క్వేర్. సో దాని నుంచి మనం f1/f2 ఈజ్ ఈక్వల్ r2/r1 హోల్ స్క్వేర్ కింద. సో దాని నుంచి మనం సేమ్ అదే ఫార్ములా రాయొచ్చు. f డాష్ ఈజ్ ఈక్వల్ f/4 అంటే 4 రెట్లు తగ్గుతుంది. చూడండి ఇది కూడా క్వశ్చన్ అనేది కూలుంబు విలోమ వర్గ నియమానికి సంబంధించి. సో కాబట్టి మీకు డిఎస్సిలో కూలుంబు విలోమ వర్గ నియమం ఒక క్వశ్చన్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉన్నది. సో అంటే క్వశ్చన్ ఎట్లయినా మార్చినా కానీ సో ఫార్ములాని బేస్ చేసుకొని ఇచ్చిన కండిషన్స్ బట్టి రాయాల్సి ఉంటుంది. గాట్ ఇట్. See the next question. Two magnetic poles of strength 40 ampere meter and 10 ampere meter are separated by 20 centimeter in air. Find the force between them. So ఇది కూడా మీకు కూలుంబ్ విలోమ వర్గం ఏమంటున్నాడు ఇక్కడ, ఇది 2 magnetic poles of strength 40 ampere meter 10 ampere meter, 40 ampere meter and 10 ampere meter, 10 ఆంపియర్ మీటర్. రెండు ధ్రువసత్వాలను
రెండు ధ్రువసత్వాలను ఎంత దూరంలో ఉంచిన మనం 20 సెంటీమీటర్ 20 సెంటీమీటర్ దూరంలో ఉంచితే 20 సెంటీమీటర్ దూరంలో 20 సెంటీమీటర్ దూరంలో ఉంచితే 20 సెంటీమీటర్ దూరంలో ఉంచితే వాటి మధ్య బలం ఎంత? వాటి మధ్య బలం ఎంత? సో ఇది కూడా మీకు కూలుంబ్ విలోమ వర్గ నియమం ప్రకారం కూలుంబ్ విలోమ వర్గ నియమం ప్రకారం ఏమిచ్చిన ఇక్కడ అది m1 ఈజ్ గివెన్, అదేవిధంగా m2 ఆల్సో గివెన్, m1 గివెన్, m2 గివెన్ అండ్ r1 ఆల్సో ఈజ్ గివెన్. r1 ఇట్ ఈజ్ 20 సెంటీమీటర్స్. కనుక్కోవాల్సింది ఎవరిని ఇక్కడ? ఫోర్స్ కనుక్కోవాలి, రైట్? సో ఇప్పుడు మీకు ఇక్కడ 40 ఆంపియర్ మీటర్ ఇదేమో m1, ఇది ఎంకే సిస్టంలో ఉంది, నాట్ నీడ్ టు కన్వర్ట్. 10 ఆంపియర్ మీటర్ ఇదేమో m2, సో ఇదే మనం m2 అని రాస్తాం, m2. నెక్స్ట్ అదేవిధంగా 20 సెంటీమీటర్లు అనేది ఇది r1 ఈజ్ ఈక్వల్ 20 సెంటీమీటర్స్. కాకపోతే ఇక్కడ r1 అనేది సీజియస్లో ఇచ్చిందండి, 20 సెంటీమీటర్ సీజియస్లో ఇచ్చినాడు. దీన్ని మనం ఎంకేస్లో కన్వర్ట్ చేసినాం అనుకోండి, 20 ఇంటూ 10⁻² మీటర్స్, 20 ఇంటూ 10⁻² మీటర్. సో 20 ఇంటూ 10⁻² మీటర్ని మనం 2 ఇంటూ 10⁻1 మీటర్ కూడా రాయొచ్చు. 20 ఇంటూ 10⁻² అన్న 2 ఇంటూ 10⁻1 మీటర్ అన్న సేమ్. సో కాబట్టి r ఈజ్ ఈక్వల్ ఎంత? 2 ఇంటూ 10⁻1. సో ఇప్పుడు చూడండి ఇక్కడది m1 ఈజ్ గివెన్, m2 ఈజ్ గివెన్, r1 ఈజ్ గివెన్. వాటి మధ్య డిస్టెన్స్ r1 ఈజ్ గివెన్. ఫైండ్ ద ఫోర్స్ బిట్వీన్ దెమ్. మన కూలుంబ్ విలోమ వర్గ నియమం ప్రకారం రూల్ ఏం రాయొచ్చు మన ఇక్కడది? కూలుంబ్స్ ఇన్వర్స్ స్క్వేర్లో F ఈజ్ ఈక్వల్ μ0/4π. F ఈజ్ ఈక్వల్ μ0/4π m1 ఇంటూ m2 బై r². దిస్ వీ కెన్ రైట్. ఇక్కడ μ0 అనేది మళ్ళీ పర్మియబిలిటీ, అది కాన్స్టెంట్ వాల్యూ గుర్తుపెట్టుకోండి. పర్మియబిలిటీ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉండాలని అంటే 4π ఇంటూ 10⁻⁷. సో కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ అనేది ఎగ్జామ్లో మెన్షన్ చేయండి. లైక్ g, గురుత్వ త్వరణం g ఈజ్ ఈక్వల్ 9.8 మీటర్/సెకండ్², అది కాన్స్టెంట్. సో అట్లా మీకు ε0 1/4πε0, ఎలక్ట్రిసిటీలో 1/4πε0 అంటే 9 ఇంటూ 10⁻9. సో అట్లా మీకు కొన్ని రిలేషన్స్ అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ μ0 వాల్యూ ఎంత అంటే 4π ఇంటూ 10⁻⁷, 4π ఇంటూ 10⁻⁷. బై ఇక్కడ 4π ఉన్నది ఇంటూ m1 40 అండ్ m2 ఇట్ ఈస్ 10 ఆంపియర్ మీటర్, ఆర్ 2 ఇంటూ 10⁻⁻1. సో 2 ఇంటూ 10⁻⁻1 ఇట్ ఈస్ అ హోల్ స్క్వేర్. యూ కెన్ రైట్ 2 ఇంటూ 10⁻⁻1 హోల్ స్క్వేర్. సరే ఓకే, 4π గెట్ క్యాన్సిల్, 4π గెట్ క్యాన్సిల్. దిస్ ఈజ్ ఈక్వల్ టు, యూ కెన్ రైట్ హియర్ 10⁻⁷. 40 ఇంటూ 10 అంటే 400 బై 2 ఇంటూ 10⁻⁻1 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటేనేమో 4, 10⁻⁻1 హోల్ స్క్వేర్ అంటేనేమో 10⁻², 10⁻². రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది, ఇక్కడ ఉన్న 10⁻²కి ఇక్కడ ఉన్న 10⁻⁷లో -2 కట్టేది అనుకోండి, -5 ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడది -5. ఇట్ ఈస్ అ 4 1s 4, 4 100s, 400 we can write. So this what we can write here? This is equal 100 into 10⁻⁵. 100 into 10⁻⁵. 100 అంటే 10 స్క్వేర్ కదా, ఈ 10 స్క్వేర్కి 10⁻⁵లో 2 క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి, -3 ఉంటుంది. సో ఫైనల్గా ఎంత అంటే ఇది 10⁻³ న్యూటన్, 10⁻³ న్యూటన్. ఆ రెండు మధ్య ఫోర్స్ ఎంతనంటే 10⁻³ న్యూటన్ యూ కెన్ రైట్. రైట్. చూడండి ఇక్కడ ఇది 10⁻⁷ న్యూటన్, నో, 10 న్యూటన్ ఇట్ ఈస్ అ రాంగ్, 100 న్యూటన్ ఇట్ ఈస్ అ రాంగ్. సో 10⁻³ న్యూటన్. ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చిన తర్వాత కూడా చెక్ చేయండి. ఒక్కోసారి ఇక్కడ న్యూటన్ ప్లేస్లో డైన్స్ కూడా ఇవ్వచ్చు, న్యూటన్ ప్లేస్లో డైన్స్ కూడా ఇవ్వచ్చు. అంటే మనకు ఆన్సర్ వచ్చిన తర్వాత దాన్ని డైన్స్లో కూడా మార్చుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు మీకు 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ 10⁻⁵ డైన్స్. 1 న్యూటన్ అంటే ఎంత? 10⁻⁵ డైన్స్.
న్యూటన్ అనేది బలం యొక్క ప్రమాణం, ఎంకేఎస్ ప్రమాణం. డైన్ అనేది బలం యొక్క ప్రమాణం, సిఎస్ ప్రమాణం. బలం యొక్క ఎంకేఎస్ ప్రమాణమేమో న్యూటన్, బలం యొక్క సిఎస్ ప్రమాణమేమో డైన్. న్యూటన్కి డైన్కి మధ్య రిలేషన్ ఏంటంటే 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ 10⁵ డైన్స్. అది ఒక రిలేషన్. అదే మీరు వర్క్ కానీ ఎనర్జీ కానీ తీసుకున్నారు అనుకోండి, వర్క్ కానీ ఎనర్జీ కానీ, వర్క్ లేదా ఎనర్జీ రెండింటికి యూనిట్స్ సేమ్. ఎంకేఎస్ యూనిట్ ఏమో జౌల్ అవుతుందండి, ఎంకేఎస్ యూనిట్ ఏంది జౌల్. అదే మనకు సిజిఎస్ యూనిట్ ఏమవుతుందంటే ఎర్గ్, ఈఆర్జీ ఎర్గ్. వర్క్ లేదా ఎనర్జీ యొక్క ఎంకేఎస్ ప్రమాణం ఏమో జౌల్, వర్క్ లేదా ఎనర్జీ యొక్క సిజిఎస్ ప్రమాణం ఏమో ఎర్గ్. ఆ జౌల్కి ఎర్గ్కి మధ్య రిలేషన్ ఏంటంటే 1 జౌల్ ఈజ్ ఈక్వల్ 10⁻7 ఎర్గ్స్. 1 జౌల్ ఈజ్ ఈక్వల్ 10⁻7 ఎర్గ్స్. సో అట్లా మీకు ఎందుకంటే సరే ఓకే ఇక్కడ 10⁻³ న్యూటన్ వి గాట్ ఆన్సర్. ఇక్కడ మీకు న్యూటన్లలో ఇచ్చినాడు కాబట్టి సో డైరెక్ట్ ఇది. ఒకవేళ ఇక్కడ న్యూటన్లో లేకుండా డైన్లో మీకు ఆన్సర్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ఆన్సర్ ఏమవుతుంది? సో 10⁻³ న్యూటన్. ఒక న్యూటన్ అంటే ఎన్ని డైన్లు అండి? 10⁵ డైన్స్. ఈ -3 + 5 ఏమవుతుంది? 10² డైన్స్. అంటే ఇది 100 డైన్స్ అవుతుంది, 100 డైన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ 100 న్యూటన్ ఇచ్చిండ, న్యూటన్ ప్లేస్లో కనుక ఒకవేళ డి ఇచ్చిన అనుకో, ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీకు డిఎస్సీలో అడుగుతుంది. ఏ ఓన్లీ కరెక్ట్, ఏబి కరెక్ట్, ఏబిసి కరెక్ట్, ఆల్ ఆర్ కరెక్ట్, నన్ ఆఫ్ దిస్, ఇటువంటివి కూడా మీకు డిఎస్సీలో అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, 100 డైన్ అన్నా కరెక్టే, లేదా 10⁻³ న్యూటన్ అన్నా కానీ కరెక్టే. గాట్ ఇట్ రైట్. సో see the next question. Two similar poles repel each other with a force of 40 Newton when separated by 20 centimeter. If the distance is reduced to 10 centimeter, find the force between them. So ఇక్కడ ఏమి ఇచ్చిన అంటే two similar poles repel each other with a force of 40 Newton. రెండు సజాతి ధ్రువాల మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉన్నప్పుడు వాటి మధ్య వికర్షణ బలం ఎంతది? 40 న్యూటన్. వాటి మధ్య వికర్షణ బలం 40 న్యూటన్. ఓకే, ఏం కనుక్కోవాలి? ఇఫ్ ద డిస్టెన్స్ ఈజ్ రెడ్యూస్డ్ టు 10 సెంటీమీటర్, వాటి మధ్య దూరాన్ని 10 సెంటీమీటర్కు తగ్గిస్తే వాటి మధ్య దూరాన్ని 10 సెంటీమీటర్కి తగ్గిస్తే బలం ఎంత? రైట్. సో ఇది కూడా మనకు కూలుంబ్ విలోమవర్గ నియమానికి సంబంధించిన ప్రాబ్లమే కదా, కొంచెం చేంజ్ చేసిన. ఇక్కడ చూడండి, రెండు సజాతి ధ్రువాల మధ్య 20 సెంటీమీటర్లు ఉన్నప్పుడు, అంటే ఇది R1 అనుకోండి, R1 ఉన్నప్పుడు వాటి మధ్య వికర్షణ బలం 40 న్యూటన్స్. అంటే ఇది F1 అనుకోండి. F1 = 40 న్యూటన్. వాటి మధ్య దూరాన్ని 10 సెంటీమీటర్కి తగ్గిస్తే, అంటే R2 = 10 సెంటీమీటర్ అయితే వాటి మధ్య బలం ఎంత? అంటే F2 ఎంతో కనుక్కోమంటారు. వాటి మధ్య బలం F2 R1 గివెన్, R2 గివెన్, F1 గివెన్, F2 we have to find. రైట్ సార్. ఓకే, ఇక్కడ R1 20 సెంటీమీటర్స్ అని అంటే దిస్ 20 × 10⁻² మీటర్స్ అని రాయొచ్చు. ఇక్కడ R2/R1 కాబట్టి అవి క్యాన్సిల్ అయిపోతే, ఒకవేళ సరే ఖచ్చితంగా మార్చుకోవాలి కాబట్టి ఒకవేళ కన్ఫ్యూజ్ లేకుండా మార్చుకోండి. R2 10 సెంటీమీటర్ అంటే 10 × 10⁻² మీటర్స్. ఇప్పుడు కూలుంబ్ విలోమవర్గ నియమ రూల్ ఏంటంటే ఇక్కడ F = μ0/4π m1 m2/r². ఇప్పుడు ఈ క్వశ్చన్లో కూడా
వాడు ఎక్కడ కూడా ఈ M1 M2ల గురించి డిస్కస్ చేయాలి, అంటే అవి మార్చలేదు, అవి కాన్స్టెంట్. ధ్రువాలు అనేది మార్చలేదు, అవి కాన్స్టెంట్. ఇది సరే μ0/4π అనేది అది ఆబ్వియస్లీ కాన్స్టెంటే, ఆ వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ. మిగిలింది ఎవరంటే ఇదేమో ఫోర్స్, ఇదేమో డిస్టెన్స్. ఈ ఫోర్స్కి డిస్టెన్స్కి విలోమానుపాతంలో ఉన్నదండి. విలోమానుపాతంలోనంటే F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r². ఇది అప్పుడు ఏం రాయించుకోండి ఇక్కడ, ఇది F1/F2, F1/F2 ఈజ్ ఈక్వల్ R2/R1. ఇది విలోమానుపాతం కాబట్టి రివర్స్, R2/R1 హోల్ స్క్వేర్, R2/R1 హోల్ స్క్వేర్. ఇప్పుడు F1 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిందండి ఇక్కడ, ఇది F1, సో 40 న్యూటన్. F2 we have to find R2, R1 ఏమో 20 సెంటీమీటర్, R2 ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్. ఇది 10 సెంటీమీటర్, R2 అనేది 10, R1 ఈజ్ ఈక్వల్ ఎంత 20. సరే 10 × 10⁻²/20 × 10⁻². సో ఇది స్క్వేర్ అనుకోండి. సింపుల్, మీరు F2 కనుక్కోవాలి. దీంట్లో 10⁻², 10⁻² క్యాన్సిల్, ఈ 0కి 0 క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతున్నది 40/F2, 40/F2 ఈజ్ ఈక్వల్, అక్కడ మిగిలింది ఏంది 10⁻² క్యాన్సిల్ అయిపోయింది, 0 0 క్యాన్సిల్ అయిపోయింది, 1/2 ఉందండి. 1/2 హోల్ స్క్వేర్, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 కెన్ రైట్. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి, F2 × 1 అంటే F2, F2 × 1 అంటే F2 ఈజ్ ఈక్వల్ 4 × 40, 440 ఈజ్ 160, 160 న్యూటన్. ఆన్సర్ ఇది 160 న్యూటన్. ఆప్షన్ చెక్ చేయండి. ఇక్కడ ఇది 10 న్యూటన్ కాదు, 40 న్యూటన్ కాదు, 20 న్యూటన్ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ 160 న్యూటన్. ఆన్సర్ 160 న్యూటన్. సో ఈ విధంగా మీకు కూలుంబ్ విలోమ వర్గ నియమానికి సంబంధించి క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా సరే మీరు దేన్ని బేస్ చేసుకొని రాయాలి, F ఈజ్ ఈక్వల్ μ0/4π M1 M2/r². ఇదే కూలుంబ్ విలోమ వర్గ నియమం అనేది ఎలక్ట్రిసిటీలో ఇచ్చింది అనుకోండి, అప్పుడు F ఈజ్ ఈక్వల్ ఏం రాయాలి అక్కడ మనం 1/4πε0 Q1 Q2/r². ఎలక్ట్రిసిటీలో ఇస్తేనేమో F ఈజ్ ఈక్వల్ 1/4πε0 Q1 Q2/r². మ్యాగ్నెటిజంలు ఇస్తేనేమో F ఈజ్ ఈక్వల్ μ0/4π M1 M2/r². అక్కడ Q1 Q2, ఇక్కడ M1 M2, వీటినేమో లైక్ పోల్స్ అంటాం. Q1 Q2నేమో లైక్ చార్జెస్ అంటాం. మనం లైక్ చార్జెస్ లేదా లైక్ పోల్స్ అనేది రిపల్ అవుతాయి, అన్లైక్ చార్జెస్ లేదా అన్లైక్ పోల్స్ అనేది అట్రాక్ట్ అవుతాయి. అన్లైక్ పోల్స్ ఆర్ అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్, లైక్ పోల్స్ ఆర్ లైక్ చార్జెస్ రిపల్. సో దాన్ని బేస్ చేసుకుని మనం అది అట్రాక్షన్ ఫోర్సా రిపల్షన్ ఫోర్స్ అని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో వాడు ఏం మెన్షన్ చేయలేదు అని అంటే బోత్ ఆర్ లైక్ పోల్స్ అని. ఇక్కడ లైక్ పోల్స్ కాబట్టి 160 న్యూటన్ అనేది ఏంటిదనంటే ఇది రిపల్షన్ ఫోర్స్, ఇది రిపల్షన్ ఫోర్స్. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అండర్స్టాండ్ హియర్. నెక్స్ట్, what happens to the force between magnetic poles when their pole strength and distance between them are both doubled? Both will be double. ఏమంటుందంటే what happens to the force between magnetic poles when their pole strength and the distance between them are both doubled? రెండు ధ్రువసత్వాలను మరియు వాటి మధ్య దూరాన్ని రెట్టింపు చేస్తే, వాటి మధ్య దూరాన్ని రెట్టింపు చేస్తే ఆ ధ్రువాల మధ్య బలం ఏమవుతుంది? ఆ ధ్రువాల మధ్య బలం ఏమవుతుంది? రైట్, చూడండి ఇక్కడ ఇది
రెండు ధ్రువసత్వాలను మరియు వాటి మధ్య దూరాన్ని రెట్టింపు చేస్తే ఆ ధ్రువాల మధ్య బలం ఏమవుతుంది? రైట్, ఇక్కడ మీకు ఇచ్చిన కాన్సెప్ట్ చూడండి. ఇక్కడది M1 అనేది ఒక ధ్రువసత్వం, తర్వాత M2 అనేది ఇంకో ధ్రువసత్వం అనుకోండి. నార్మల్గా ఈ రెంటి మధ్య దూరం r. అయితే ఇప్పుడు ఈ రెండు ఇలా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏం రాయొచ్చు మనం? F is equal μ0/4π M1 M2 by r square. M1 into M2 by r square you can write. ఇప్పుడు ఏమంటున్నానంటే రెండు ధ్రువసత్వాలను వాటి మధ్య దూరాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఇంకొకటి అనుకోండి, మధ్య దూరం ఏమో 2r అవుతుంది. ధ్రువసత్వాలు ఇంతకుముందు M1 ఉంటే ఇదేమో 2M1 అవుతుంది, ఇది 2M2 అవుతుంది. అప్పుడు వాటి మధ్య బలం F' అనుకోండి. వాటి మధ్య బలం ఎంత? F'. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది μ0/4π మారలేదు, μ0/4π యాజ్ ఇట్ ఈజ్ రైట్. μ0/4π యాజ్ ఇట్ ఈజ్ రైట్. క్లియర్. ఇంటూ M1 అంటే ఇది 2M1, M2 ఇట్ ఈజ్ 2M2 బై r స్క్వేర్. r అంటే ఎంత ఇక్కడ? ఇది 2r. 2r హోల్ స్క్వేర్ అంటే 4r స్క్వేర్. ఇక్కడ r ప్లేస్లో 2r అండి. 2r హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ r స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4r స్క్వేర్. 4r స్క్వేర్ యూ కెన్ రైట్. ఇప్పుడు మనకు వాటి మధ్య బలం ఏమవుతుంది? F' ఈజ్ ఈక్వల్ ఎంతో కనుక్కోమంటారు. సో డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ అంటే మీన్స్ డివిజన్ చేయండి ఇది. సో దిస్ బై దిస్, ఈ రెండు బై చేసాం అనుకోండి. ఈ μ0/4π క్యాన్సిల్. తర్వాత ఇక్కడున్న M1 M2 ఇక్కడున్న M1 M2 క్యాన్సిల్. అదేవిధంగా ఇక్కడున్న r స్క్వేర్ ఇక్కడున్న r స్క్వేర్ కూడా క్యాన్సిల్. నెక్స్ట్ ఇదంతా 2 1s 2 2 2s 4 2 2 క్యాన్సిల్. మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కదండి, అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. అంటే దీని నుంచి ఏం రాయొచ్చు మనం? ఇక్కడ ఇది F/F'. F/F' ఈజ్ ఈక్వల్ 1. మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఎంత అన్నట్టు? అది 1. F/F' ఈజ్ ఈక్వల్ 1. వాడు అడిగింది ఏంటి ఇక్కడ? F' ఈజ్ ఈక్వల్ ఎంత? F' ఇంటూ 1 అంటే F'. అంటే ఫైనల్గా మనకి F' ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు అంటే మనం M. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే ఏవైనా రెండు ధ్రువాలని r దూరంలో వేరు చేసినప్పుడు వాటి మధ్య బలం F. వాటి మధ్య బలం ఎంత? F. ఆ రెండు ధ్రువాలని రెట్టింపు చేసి మధ్య దూరాన్ని కూడా రెట్టింపు చేస్తే బలం F' ఈజ్ ఈక్వల్ కూడా ఎంత వచ్చింది? F. అంటే ధ్రువాలను రెట్టింపు చేసి వాటి మధ్య దూరాన్ని కూడా రెట్టింపు చేసినట్లయితే బలం మారదు, వాటి మధ్య బలం అనేది చేంజ్ కాదు. ఒకరు కనుక ఇక్కడ మీకు 2F వస్తే ఇంక్రీజ్ బై 2 టైమ్స్, F/2 వస్తే డిక్రీజ్ బై 2 టైమ్స్. F' ఈజ్ ఈక్వల్ F వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే నో చేంజ్. ధ్రువాలని రెట్టింపు చేసి దూరాన్ని కూడా రెట్టింపు చేసినట్లయితే వాటి మధ్య బలం అనేది మారదు. సో కాబట్టి క్వశ్చన్ చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ ఫోర్స్ ఇంక్రీజెస్ టు 2 టైమ్స్ ద ప్రీవియస్ వాల్యూ కాదు. తర్వాత ఫోర్స్ డిక్రీజెస్ టు హాఫ్ ద ప్రీవియస్ వాల్యూ కూడా కాదు. ఫోర్స్ ఇంక్రీజెస్ టు 4 టైమ్స్ ద ప్రీవియస్ వాల్యూ కాదు. మనకి ఏమొచ్చింది ఇక్కడ? ఇది F' ఈజ్ ఈక్వల్ F వచ్చేసి F' ఈజ్ ఈక్వల్ F రైట్. ఆ ధ్రువాల మధ్య బలం ఏమవుతుందంటే ఇది నో చేంజ్. బలం అనేది నో చేంజ్, మారట్లే కాబట్టి అన్నిటి మధ్య బలం అనేది నో చేంజ్. సో ఇట్లా మీకు క్వశ్చన్ అనేది ఇప్పుడు మనం చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా కూలుంబ్ విలోమ వర్గ నియమాన్ని అనుసరించేనండి. కాకపోతే అడిగే విధానం మారింది కాబట్టి వాడు క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా సరే దీని మీద మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది.